జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ కి మధ్య పోటీ నెలకొందన్నారు. కాంగ్రెస్ ముస్లింల మెప్పు కోసం తాపత్రయపడుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ పోటీలోనే లేదన్న బండి సంజయ్ కాంగ్రెస్ పై ఉన్న కసితో ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డబ్బులతో గెలవలేమని అర్థమై కాంగ్రెస్ బీఆర్ఎస్ బోగస్ సర్వేలు చేయిస్తున్నాయని ఆరోపించారు. వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము. భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని ఓడగొట్టి 2 ఎమ్మెల్సీనే గెలిపించుకున్నాం మేము కరీంనగర్ శాసన మండలి నియోజకవర్గంలో. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. డబ్బుల ద్వారా గెలవలేము మేము అని చెప్పించి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకల్, వాళ్ళు నాన్ లోకల్. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీలకు గుణపాఠం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది దీన్ని గుర్తించిన తర్వాతనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి తురుకోల మెప్పు పొందడానికి ఇవాళ ముందుకు వస్తా ఉన్నది. తెలంగాణలో మొదటిదాకా ఐఎన్సీ ఉండే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉండే. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకున్నది ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో పోటీ జరుగుతున్నది జూబ్లీహిల్స్.